జర్నలిజం వృత్తిలో 10థ్ క్లాస్ పాస్ అయ్యి గ్రౌండ్‌లో జరిగేటటువంటి విషయాలని మీరు సమాచారం పంపిస్తే తర్వాతన మీకు ఇంతని రెమ్యునరేషన్ ఇస్తాము అనేది స్ట్రింగర్ జాబ్స్‌కి పెట్టేవాళ్ళు. అంటే ఒక గ్రామీణ ప్రాంత విలేకరి, ఒక సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు జాబ్‌కి అది అర్హత 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఆ పైన వాళ్ళు పెట్టే అర్హత పరీక్షలు కొన్ని క్వెషన్స్ అయ్యేస్తారు. వాటిటి మీదన పాస్ అయితే అప్పుడు ఆ పోస్ట్ ఇస్తారు. అప్పట్లో మేము స్టార్ట్ అయినటువంటి కెరీర్‌లో నేనైతే డిగ్రీ పూర్తి చేశాకనే జర్నలిజంలోకొచ్చాను. బట్ అప్పటికి స్ట్రింగర్ అనే పోస్ట్‌కి అదే స్ట్రింగరు లేకపోతే గనక కంట్రిబ్యూటర్ అనే పదం వాడేవాళ్ళనమాట. కొన్ని పేపర్‌లు కంట్రిబ్యూటర్ అనేవాళ్ళు. కొన్ని పేపర్‌లు స్ట్రింగర్ అని వాడేవాళ్ళు. దాంట్లో ఒక 3 అంటే 1 సెంటీమీటర్ అంటే 4 లైన్‌లు ఒక వార్త పబ్లిష్ అయితే దానికి అప్పట్లో ముప్పావలా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాతన 400 సెంటీమీటర్లు దాటితే ఈనాడులో అప్పుడు చేసేటప్పుడు రూపాయి ఇచ్చేవాళ్ళు. 400 సెంటీమీటర్ల వరకు 75 పైసలు, ఆ పైన అయితే రూపాయి. 400 సెంటీమీటర్లు దాటితే పేపర్ ఫ్రీగా వేయటము, బస్ పాస్‌కి రూ. 150 అప్పట్లో డబ్బులు అది ఇవ్వటం ఇట్లాంటివి పెట్టేవాళ్ళు. ఆ తర్వాతన కాలంలో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే చాలామంది అట్లాగా అంటే మంచి ఆ 10థ్ క్లాసు అర్హతతోనే అప్పట్లో 10థ్ అంటే కొంచెం మంచి సబ్జెక్ట్‌తోనే ఉండేవాళ్ళు. బాగా నాలెడ్జ్ పెంచుకుని ఉండేవాళ్ళు. తర్వాతన స్టాఫ్ రిపోర్టర్ కావాలంటే మస్ట్‌గా డిగ్రీ కావాల్సొచ్చేది. ఈనాడు జర్నలిజం స్కూల్‌కి పంపించడమో, వెళ్ళటమో లేకపోతే వేరే ఆంధ్రజ్యోతిది అప్పుడు జర్నలిజం స్కూల్ ఉండేది. ఆంధ్రభూమిది ఉండేది. అట్లాగా వాళ్ళ జర్నలిజం స్కూలు వాటిట్లో డిగ్రీ పాస్ అయ్యి అంటే ఇందులో నువ్వు ఎక్స్‌పీరియన్స్ ఉన్న డిగ్రీ అయ్యి ప్లస్ వాళ్ళు మళ్ళీ అక్కడ రాసే పరీక్షల్లో పాస్ అయితేనే ఆ జాబ్స్ ఉండేది. అయితే ఒక్కోసారి రాజకీయ నాయకులు తర్వాత కాలం మొదట్లో అయితే మీడియాకి మంచి గౌరవం ఇచ్చేవాళ్ళు. తర్వాత మీడియాని బూతులు తిట్టడం ధైర్యంగా బూతులు తిట్టడం. అంతకుముందు లోపల తిట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే యాజమాన్యాలు అమ్ముడుపోవడం ప్రారంభించినాయో అప్పుడు యాజమాన్యాలను తిట్టలేక ఎదురుగుండా కనబడేటటువంటి జర్నలిస్ట్‌ని తిట్టేటటువంటి క్రమంలో ప్రారంభమైనటువంటిది చదువు లేనోళ్ళు లేకపోతే గనక 10థ్ గాళ్ళు ఇట్లాంటి పదాలు వాడతా ఉండేవాళ్ళు. ఇది చూసా నేను. ఇప్పుడు వాస్తవంగా ఈనాడు జర్నలిజం స్కూల్ లాంటి వాటిట్లో మినిమమ్ అర్హత డిగ్రీ తర్వాత పరీక్ష. మరి ఇప్పుడేమో బీఏలు, బీకామ్‌లు చదివినోళ్ళు ఎవరు? నేను బీకామ్ చదివి జర్నలిజం ఫీల్డ్‌లోకొచ్చా. చాలామంది బీఏలు చదివి వచ్చినటువంటోళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ బీఏలు, బీకామ్‌లు చదివేవాళ్ళే కరువు. డిగ్రీలు పూర్తయ్యాక ఈ దరిద్రపు జాబ్ వద్దనుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇదివరకేంటి విలువ ఉండేది ఈ ఫీల్డ్ అంటే. ఇప్పుడు విలువ పోను బూతులు తిట్టించుకునే పరిస్థితి వస్తే పోని పని మనం ఆ రోజున మేము ఎందుకు చేసేవాళ్ళం ప్యాషన్. ఏం ప్యాషను? సమాజానికి ఏదో ఒకటి చేయగలుగుతాం. ఎట్లాగా అంటే ఒక సమస్యను మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం ప్రభుత్వాలు చూపే. నీళ్ళు రాకుండా పోతున్నాయి, ఎందుకు రావట్లేదు? వార్త వేస్తే సచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి కార్పొరేషన్ వాళ్ళు నీళ్లు పెట్టేవాళ్ళు. అట్లాగే చెత్తకుండీళ్ళు ఎత్తట్లేదు, ఇదిగో ఆ ప్రాంతం ఎట్ట ఇబ్బంది పడుతుంది అంటే చెత్త ఎత్తడం దగ్గర నుంచి అలాగే ఆ ఏరియాకి సంబంధించిన రోడ్లు లేవన్న వార్త వేసినా ఇవన్నీ పరుగులు పెట్టడానికి పనికొచ్చాయి. ఇప్పుడు పేపర్లో వార్త వస్తే ఈనాడులో వచ్చిందా, జ్యోతిలో వచ్చిందా అంటే వైసీపీ వాళ్ళు లైట్ తీసుకుంటారు. వైసీపీ గవర్నమెంట్ ఉంటే అదే వీళ్ళది ఉంటే వాళ్ళు లైట్ అసలు ప్రజల సమస్యల గురించిన వార్తలు పట్టించుకునే దిక్కు దివాణం లేదు. రాసినా పట్టించుకునే వాడు ఎవడూ లేడు. కేవలం రాజకీయాలకి అమ్ముడు పోయినటువంటి పరిస్థితుల్లో మీడియా పతనం అయితే ఆ పతనానికి పరాకాష్ఠకి తీసుకెళ్తోంది అనుకుంటే ఈనాడు ఇక్కడ మనుషులు దొరక్క అనుకుంటా ఈనాడు జర్నలిజం స్కూల్కి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ప్రజాహితమే లక్ష్యమైతే మీరు జర్నలిస్ట్ కావచ్చు, ఉపాధ్యాయుడు అయితే విద్యార్థులను తీర్చిదిద్దగలవు, పోలీసు అయితే నేరాన్ని అదుపు చేయగలవు, వైద్యుడు అయితే రోగులు ప్రాణాలు కాపాడగలవు, ఇంజనీరు అయితే వంతెన కట్టగలవు, అదే జర్నలిస్టు అయితే రైతన్నకు తోడుగా, విద్యార్థి లోకానికి వెలుగు దివ్వేలా, యువతకు అండగా, అక్క చెల్లెలకు తోడు నీడలా, మొత్తం సమాజానికి దిక్సూచిగా ఉండగలవు, అవినీతి అక్రమార్కుల్ని అడ్డుకొని నిజాయితీ పరులైన అధికారులకు, నిస్వార్థ ప్రజాసేవకులకు వెన్నెముకలై నిలవగలవు. మంచి జర్నలిస్ట్గా ఎదిగేందుకు ఈనాడు జర్నలిజం స్కూల్ మీకు తోడ్పాటు అందిస్తుంది. తెలుగు భాషపై పట్టు, ఆంగ్లంపై అవగాహన, వర్తమాన వ్యవహారాల పరిజ్ఞానం కలిగి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉంటే చాలు మీరు అర్హులే అంటూ దానికి ఎగ్జామ్ పెడుతుంది. ఆ తర్వాత వీళ్ళు మొదట్లో 1800 అప్పట్లో అయితే 1800 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3000 ఏమైనా ఇస్తున్నారని తెలియదు. దాంతో ముందు స్కాలర్షిప్ టైప్లో ఇచ్చేసేసి ఒక 6 నెలలు అట్లా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళు ఎక్కడో చోట పోస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత 3000, 5000, 6000 అట్లాగా ఆ రోజుల్లో పెంచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత పెంచుతున్నారో తెలీదు. బట్ వీటికి రమ్మనమని అంటే అర్హత, నేను ఇది ఎందుకు చెప్పానంటే ఇంటర్మీడియట్ అర్హతకి తగ్గించేసింది. స్టాఫ్ రిపోర్టర్ ఉద్యోగం ఇంటర్మీడియట్ అర్హత. ఇదివరకు స్టాఫ్ రిపోర్టర్ అంటే మస్ట్ డిగ్రీ. ఇవాళ వాస్తవంగా
డిగ్రీలకే వాల్యూ లేదు. పీజీలు ఆ పైన పిహెచ్డీలు చేస్తుంటేనే దిక్కుండట్లేదు బయట ఉద్యోగాల్లో. వీళ్ళు జర్నలిజానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ తగ్గించారంటే సమాజంలో జర్నలిజం పట్ల ఎంత వైముఖ్యం ఉంది. యువతరం అస్సలు పట్టించుకోవట్లేదు, జర్నలిజాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. దాని పర్యవసానం చివరికి ఈనాడు మారాల్సి వచ్చింది.